చాలా మంది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్స్, ఆఫర్లు ఇవన్నీ ఉన్న లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్, బెస్ట్ అయిన 5 లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. సో నేను చెప్పబోయే కార్డ్స్లో యాక్సిస్ కార్డు ఉంది, హెచ్డిఎఫ్సి కార్డు ఉంది, ఇలాంటి మంచి కార్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కార్డ్స్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ కార్డ్స్ ఏంటో చెప్పాలంటే మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఆ ప్రామిస్ ఏంటి? మాకు నిజంగానే క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే అప్లై చేస్తాం. ఆఫర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి మేమైతే అప్లై చేయం. అండ్ అప్లై చేసిన తర్వాత కార్డ్ వస్తుంది కదా, కార్డ్ వచ్చిన తర్వాత మాకు నిజంగానే జెన్యున్గా అవసరమైతే మాత్రమే యూజ్ చేస్తాం. అవసరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మేమైతే స్పెండ్ చేయం. ఒకవేళ యూజ్ చేసినా కూడా కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తాం. 30%కి మించి యూజ్ చేయం. సో యూజ్ చేసిన తర్వాత బిల్లు జనరేట్ అవ్వగానే ఆన్ టైంలో కట్టేస్తాం. అది కూడా అవుట్ స్టాండింగ్ కడతాం. మినిమం అమౌంట్ డ్యూ కాకుండా ఫుల్ అమౌంట్ని మేమైతే కట్టేస్తాం, ఆన్ టైంలో క్లియర్ చేస్తాం అని మీరు నాకు ప్రామిస్ చేస్తే మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఉద్దేశం లేకపోతే ఈ వీడియోని మీరైతే చూడకండి. ఫస్ట్ కార్డు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ. అంటే కార్డ్కి అప్లై చేసినప్పుడు ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి ఇయర్ ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఇదైతే ఫ్రీ. ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 డేస్లో మీరు కనుక 5,000 షాపింగ్ చేస్తే మీకు ఒక వెల్కమ్ వోచర్ ఫ్రీగా వస్తుంది. దాని విలువ 500. ఆ వోచర్ని రిడీమ్ చేసుకుంటే 500 వరకు మీరైతే స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అది కూడా మిగతా కార్డ్స్తో కంపేర్ చేస్తే 10x వరకు రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తాయి. అండ్ వాటికి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ దీనికి బై 1 గెట్ 1 మూవీ టికెట్ ఆఫర్ ఉంది. అది కూడా నెలకి 2 సార్లు. అర్థమైందండి? 2 సార్లు ఒక టికెట్ కొనుక్కుంటే ఇంకో టికెట్ ఫ్రీగా వస్తుంది. అంటే ఈ కార్డుతో మీరైతే పేమెంట్ చేయాలి. అండ్ టికెట్ కాస్ట్ 250 రూపీస్ కంటే తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఎంతైతే డిఫరెన్స్ ఉందో అంత మనమైతే పే చేయాలి. రెండో టికెట్ మీద 250 రూపీస్ వరకు ఆఫ్ అనమాట. అర్థమైందా? ఈ ఆఫర్ కూడా ఉంది. అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్కి 4 సార్లు 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ మనకైతే వస్తుంది. చాలా రైల్వే స్టేషన్స్లో కొత్తగా IRCTC లాంజ్ యాక్సెస్ ఉంది, లాంజెస్ పెడుతున్నారు. సో ఈ కార్డు ఉంటే ఫ్రీ అనమాట. క్వార్టర్కి 4 సార్లు. అండ్ 2 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్. ఎయిర్పోర్ట్స్లో క్వార్టర్కి 2 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్లు కూడా మనకైతే వస్తాయి అనమాట. అంటే ₹2 కట్ చేసుకుంటారు, అక్కడ ఉండొచ్చు అండ్ ఫుడ్ తినొచ్చు, మనమైతే చిల్ అవ్వచ్చు అనమాట. ఆ ₹2 కూడా వెనక్కి వస్తాయి. అర్థమైందా? అండ్ 2 కాంప్లిమెంటరీ ఓవర్సీస్ లాంజ్ యాక్సెస్, అనగా ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్లు కూడా క్వార్టర్కి 2 మనకైతే ఫ్రీగా వస్తాయి. క్లియర్? అండ్ దాంతోపాటు 2 గోల్ఫ్ రౌండ్లు. అది కూడా నెలకి 2. అంటే గోల్ఫ్ ఆడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఈ కార్డుతో పేమెంట్ చేస్తే సరిపోతుంది. ₹1 కూడా మీరు కట్టక్కర్లేదు. సో నెలకి 2 సార్లు గోల్ఫ్ రౌండ్లు ఫ్రీగా ఆడుకోవచ్చు అనమాట. అండ్ 0 లాస్ట్ కార్డ్ లైబిలిటీ కూడా ఉంది. పొరపాటున ఈ కార్డు పోయింది, ఎవరో యూజ్ చేస్తారనుకోండి, ₹50,000 వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు అనమాట. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంది. పొరపాటున ఈ కార్డు యూజ్ చేసి మనకు కనుక ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయామనుకోండి, మన కుటుంబానికి 5 లక్షల వరకు డబ్బు ఈ క్రెడిట్ కార్డు అయితే ఇస్తుంది. సో ఈ కార్డ్ రావాలంటే మనం జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జాబ్ అనుకోండి, జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. బిజినెస్ అనుకోండి, ప్రతి నెల 25,000 కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లయితే చాలు. అండ్ ఏజ్ వచ్చేసి జాబ్ చేస్తున్నట్లయితే 21 to 60 మిడిల్లో ఉండాలి. బిజినెస్ చేస్తున్నట్లయితే 25 to 60 మిడిల్లో ఉండాలన్నమాట. అర్థమైందా? ఒకవేళ ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కార్డ్ లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇస్తా. అంటే అప్లై చేయమని చెప్పట్లా, క్లిక్ చేసి అంతా చదవండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అన్నీ చదివి ఓకే నాకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ కార్డ్ కివీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ విత్ లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డు, మంచిగా క్యాష్ బ్యాక్లు వస్తూ ఉంటాయి అండ్ లైఫ్ టైం ఫ్రీ. ఎటువంటి జాయినింగ్ ఫీజు, ఎటువంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది రూపే క్రెడిట్ కార్డు కనుక
మన యూపీఐకి లింక్ చేసుకొని పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇలా యూపీఐకి లింక్ చేసుకొని పేమెంట్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. క్లియర్? అండ్ ఇది మోస్ట్ రివార్డింగ్ యూపీఐ క్రెడిట్ కార్డ్. ఎస్, మనం పేమెంట్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా మనకైతే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ఉంది, బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తూ ఉంటాం, ఏమన్నా యూజ్ ఉందా? లేదు. అదే మీరు కనుక 30% కంటే తక్కువే వాడాలి, ఇది రూపే క్రెడిట్ కార్డ్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రతి యూపీఐ స్పెండ్ చేయకండి. 30% కంటే తక్కువ లిమిట్ని యూజ్ చేయండి, అది కూడా ఆన్ టైంలో కట్టండి. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళారండి, ఒక 10,000 బిల్ అయింది, అక్కడ యూపీఐ చేస్తున్నారు, ఈ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకుని యూపీఐ చేశారండి. అలా 10,000 క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది అండ్ రివార్డ్ పాయింట్స్ కూడా మీకైతే వస్తాయి. ఫ్యూచర్లో మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ దానితో పాటు సంవత్సరానికి 3 లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. అండ్ నియాన్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వస్తుంది, దాని విలువ 999 + GST. సో అలాంటి సబ్స్క్రిప్షన్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఎక్కువ క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. అండ్ ఇక్కడ నియాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము కనుక డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కూడా మనకైతే ఫ్రీగా వస్తుంది. అర్థమైందండి? ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ 25 to 60 మిడిల్లో ఉండాలి అండ్ మన క్రెడిట్ స్కోరు 720 కంటే ఎక్కువ ఉండాలి. మనం జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా మన ఆదాయం సంవత్సరానికి 3 lakhs కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఈ క్రెడిట్ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్న లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదివి ఒకవేళ మీకు సెట్ అవుతుంది, నేను అంతా చదివా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివేసా, నాకు ఖచ్చితంగా సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. బట్ బిల్స్ అన్ని ఆన్ టైంలో కట్టండి, అది కూడా అవుట్ స్టాండింగ్ కట్టండి. అండ్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే యూజ్ చేయండి, లేకపోతే నో. వీడియోని ఇక్కడతో స్కిప్ చేయండి. ఇంకా థర్డ్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్. ఇది జనరల్గా అయితే లైఫ్ టైం ఫ్రీ కార్డు కాదు, ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. ప్రెజెంట్ అప్లై చేస్తే లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా లైఫ్ టైం మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డుతో 8 లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. 8 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్లు సంవత్సరానికి, అది కూడా క్వార్టర్కి 2. ప్రతి 3 monthsకి ఒకసారి 2 సార్లు లాంచ్ యాక్సెస్ ఈ కార్డుతో మనకైతే ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా ప్రతి మంత్ ఒక మూవీ టికెట్ ఫ్రీ. ఎస్, అది కూడా డిస్ట్రిక్ట్ అనే యాప్లో. ఈ యాప్లో మూవీ టికెట్ బుక్ చేసుకుంటూ ఈ ప్రోమో కోడ్ యాక్సిస్ ప్రివిలేజ్ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి ఈ కార్డుతో డిస్ట్రిక్ట్ అనే యాప్లో పేమెంట్ చేస్తే ఫ్రీగా టికెట్ మీకైతే వస్తుంది. బట్ మూవీ టికెట్ ప్రైస్ అన్నది 250 కంటే తక్కువ ఉండాలి. 250 కంటే తక్కువ ఉంటే మాత్రమే నెలకి ఒక టికెట్ ఫ్రీ. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఎంతైతే ఎక్కువ ఉందో అంత కట్టుకుంటే చాలు, మిగతాంతా ఆఫర్లో వస్తుందన్నమాట 250 రూపీస్ వరకు. అండ్ సంవత్సరానికి ఈ కార్డు వచ్చిన మొదటి సంవత్సరంలో మీరు కనుక 2.5 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి 12 monthsలో, సంవత్సరానికి 2.5 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీకు 10,000 ఎడ్జ్ పాయింట్స్ వస్తాయి, అనగా రివార్డ్ పాయింట్స్ అనమాట. ఈ ఎడ్జ్ పాయింట్స్ 10,000 ఎడ్జ్ పాయింట్స్ యొక్క విలువ 2,000, అంటే 2,000 మీకు ఫ్రీగా వచ్చినట్లే. అర్థమైందండి? మీరు కనుక 2.5 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే. అదేవిధంగా మీరు కనుక అస్తమాటు రెస్టారెంట్స్కి వెళ్ళి తింటూ ఉన్నారనుకోండి, ఒకవేళ మీరు కనుక ఈజీ డైనర్ అనే యాప్లో బుక్ చేసుకొని రెస్టారెంట్ని బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి తిన్నారనుకోండి, మీకు 20% ఎక్స్ట్రాగా డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా 800 వరకు ఆఫ్ అనమాట. 800 రూపాయలు మీకైతే డిస్కౌంట్ వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్. అది కూడా వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్తో. మీకు కావాలంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్ ఎవరో ఉంటుంది, ఆ రెస్టారెంట్స్కి వెళ్ళి, అది కూడా ఈజీ డైనర్ యాప్ ద్వారా మీరు కనుక ఈ కార్డుతో పేమెంట్ చేస్తే మీకు 800 వరకు ఆఫ్ వస్తుంది అనమాట. ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంతా చదవండి, అంతా వెబ్సైట్ లింక్లో ఉంటుంది, అంతా చదవండి. చదివిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ప్రతి 200 స్పెండ్కి ఈ కార్డుతో ప్రతి 200 స్పెండ్కి మీకు 10 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ని మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్కి, ఫ్లైట్ టికెట్స్కి, ఇక్కడికి మీరైతే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుతో మీరు కనుక ఫ్యూయల్ అనగా పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే 1% వరకు సర్చార్జ్ అన్నది మాఫీ. అర్థమైందా? ఈ కార్డుకి అప్లై చేయాలంటే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జాబ్ అనుకోండి 50,000 కంటే ఎక్కువ జీతం వస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ కార్డు మనకు వస్తుంది. అదే మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి 6 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. అండ్ మన క్రెడిట్ స్కోరు 736 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ కార్డుకి అప్లై చేద్దాం అనుకున్నా, అంతా చదువుదాం అనుకున్న లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదవండి. నచ్చితే డైరెక్ట్గా క్లిక్ చేసి అక్కడే మీరైతే కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 4th one HDFC IRCTC లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు
ఎవరైతే అస్తమాటు ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సెట్ అవుతుంది, ఎందుకంటే మంచిగా క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుందన్నమాట. ఇది జనరల్గా లైఫ్ టైం ఫ్రీ కాదు, ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా మీరు కనుక అప్లై చేస్తే లైఫ్ టైం ఫ్రీ కార్డు మీకైతే వస్తుంది. సో ₹1 కూడా జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు మీరైతే కట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోనే పక్కన కామెంట్స్ లో ఇస్తానండి. సో ప్రెసెంట్ అయితే ఇది లైఫ్ టైం ఫ్రీ. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకుంటే కూడా మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డు అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ కార్డు యాక్టివేట్ కాగానే 500 వర్త్ ఆఫ్ వెల్కమ్ వోచర్ మీకైతే వస్తుంది అనమాట. సో మీరు కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు, 500 వరకు ఫ్రీగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కార్డుతో మీరు కనుక HDFC బ్యాంక్ స్మార్ట్ బై అనే వెబ్సైట్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్లయితే, IRCTC ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎంతైతే స్పెండ్ చేస్తారో టికెట్స్ మీద దాంట్లో 5% వెనకైతే వస్తుంది అనమాట. బెటర్ కదా. ఎవరైతే రెగ్యులర్గా ట్రైన్స్లో ట్రావెల్ చేస్తుంటారో, లేకపోతే ఎవరైతే అస్తమాటు వేరే వాళ్ళకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తుంటారో వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ప్రతి 100 స్పెండ్ మీద, అది కూడా IRCTC వెబ్సైట్లో కానీ లేకపోతే రైల్ కనెక్ట్ యాప్లో కానీ ఈ కార్డుతో పేమెంట్ చేస్తే ప్రతి 100కి 5 రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ని మీరైతే ఫ్యూచర్లో రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ మిగతా స్పెండ్స్ ఉంటాయి కదా, IRCTC యాప్లో కాకుండా మిగతా స్పెండ్స్ ఉంటాయి కదా, సో వాటికి చూసుకున్నట్లయితే ప్రతి 100 స్పెండ్కి ఒక రివార్డ్ పాయింట్ మీకైతే వస్తుందన్నమాట. అండ్ IRCTCకి సంబంధించిన కొన్ని లాంచెస్ ఉంటాయి ట్రైన్ స్టేషన్స్లో, చాలా స్టేషన్స్లో లాంచెస్ ఉంటాయి. ఆ లాంచెస్ 2 క్వార్టర్కి 2 ఫ్రీగా వస్తాయి అన్నమాట. అలా ఇయర్కి 8 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ మీకైతే వస్తుంది. అండ్ ఈ కార్డుతో మీరు కనుక రైల్ కనెక్ట్ యాప్లో కానీ IRCTC వెబ్సైట్లో కానీ పేమెంట్ చేస్తే 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది మాఫీ అవుతుంది. నార్మల్గా అయితే 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఈ కార్డుతో మీరు పేమెంట్ చేస్తున్నారు కనుక ఆ 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ అన్నది ఉండదు. క్లియర్? ఈ కార్డుకి మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. జాబ్ చేస్తున్నట్లయితే మన జీతం 25,000 కంటే ఎక్కువ ఉండాలి. బిజినెస్ చేస్తున్నట్లయితే 6 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి సంవత్సరానికి. ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మన క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. ఈ కార్డు మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చే, కావాలంటే క్లిక్ చేసి అంతా చదివి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే HDFC టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. ఇది రూపే క్రెడిట్ కార్డు మీరు కావాలంటే UPIకి లింక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసిన ప్రతిసారి మంచిగా రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తే ఫ్యూచర్లో మనం కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే 35,000 సంవత్సరానికి 35,000 మీరైతే ఆదా చేసుకోవచ్చు. అండ్ టాటా బ్రాండ్స్ ఉంటాయి కదా, బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1MG, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాను, తనిష్కు, ఈ షోరూమ్స్లో కనుక మీరు ఈ కార్డుతో షాపింగ్ చేస్తే 7% మీకైతే ఆదా అవుతుంది. అంటే అన్ని టాటా న్యూ కాయిన్స్ మీకైతే వస్తాయన్నమాట. మీరు కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ UPIకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 1% మీకైతే ఆదా అవుతుంది. అంటే UPI అంటే వీళ్ళకే సెపరేట్గా యాప్ ఉంది కదా, టాటా న్యూ యాప్, ఐడియా ఉందా? UPI యాప్. ఈ యాప్ ద్వారా మీరు లింక్ చేసుకొని పేమెంట్స్ చేసిన ప్రతిసారి 1% సేవింగ్స్ అయితే అవుతాయి. అండ్ మీరు కనుక టాటా న్యూ యాప్ ద్వారా బిల్స్ని పేమెంట్ చేస్తే, బిల్స్ ఉంటాయి కదా, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, వైఫై, ఎక్సెట్రా, ఈ బిల్ పేమెంట్స్ చేస్తే 2% నియో పాయింట్స్ మీకైతే వస్తాయి. అండ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఉంది. సంవత్సరానికి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు మీకైతే వస్తాయి. అండ్ మీరు కనుక పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే 1% సర్చార్జ్ అనేది మాఫీ అవుతుందన్నమాట. అండ్ ఏజ్ 21 to 65 మిడిల్లో ఉంటే మాత్రమే ఈ కార్డు మనకైతే వస్తుంది. అండ్ జాబ్ చేస్తూ ఉండాలి, బిజినెస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే 25,000 జీతం ఉండాలి మినిమం. బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తుండాలి. ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, కానీ యాన్యువల్ ఫీజు ఉంది. అది కూడా 499 ప్లస్ GST. అర్థమైందండి? ఇది కాకుండా మిగతా అన్ని కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్సే. ఇది కూడా జాయినింగ్ ఫీజు లేదు, కానీ రెన్యువల్ ఫీజు ఉందన్నమాట. అర్థమైందా? ఈ సమాచారాన్ని ఎవరికైతే కార్డ్ యొక్క రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అప్లై చేసే ముందు నేను చెప్పాను కదా, మీరు నాకు ప్రామిస్ చేశారు, అవన్నీ గుర్తు పెట్టుకొని అంతా ఓకే, నేను మంచిగానే వాడతా, నా చేతికి అంత దురద లేదు, సో అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేస్తా, ఆన్ టైంలో కట్టేస్తా అనుకున్నట్లయితే మాత్రమే మీరైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్, ప్రతి కార్డ్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్ ఇచ్చా, కావాలంటే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.